సో ప్రజల జీవన ప్రమాణాలు అవసరమైతే దానికి సంబంధించిన ఏ చట్టం తేండి మేము సహకరిస్తాం, మేము చట్టాలు పాస్ అయ్యేటట్టు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా చెరువుల అభివృద్ధిని కేవలం నీటి నిల్వకే పరిమితం చేయకుండా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో అనుసంధానం చేయడాన్ని హైడ్రా చేపట్టింది. చెరువుల చెంత పిల్లలకు క్రీడా మైదానాలు, అన్ని వయసుల వారికి ఓపెన్ జిమ్లు, పార్కులు, పచ్చిక బయళ్లు, వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి చేయడం ద్వారా వాటిని ప్రజలకు ఉపయోగపడే జీవన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఓకే. అదే సమయంలో చెరువుల పరిసరాల్లో పచ్చదనం గణనీయంగా పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. గుడ్. నగరాల్లో చెరువుల పరిరక్షణ అనేది కేవలం నీటి నిర్వహణ అంశం మాత్రమే కాదు, అది భవిష్యత్ తరాల జీవన భద్రతకు సంబంధించిన అంశం. చెరువులు అభివృద్ధి చెందితే వర్షాకాలంలో వరదల నియంత్రణ సాధ్యమవుతుంది, భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి, వేసవిలో నీటి కొరత తగ్గుతుంది. కరెక్ట్. పచ్చదనం పెరుగుతుంది, వాయు కాలుష్యం తగ్గుతుంది, జలవనరులతో జీవ వైవిధ్యం నగరం సొంతం అవుతుంది. చెరువులను పరిరక్షించడం అంటే భవిష్యత్తును పరిరక్షించడమే, ప్రకృతిని కాపాడితేనే నగరం సురక్షితంగా, సుందరంగా, సుస్థిరంగా ఎదుగుతుంది. టోటల్లీ అగ్రీ విత్ యూ. ఒకసారి చూడండి స్విట్జర్లాండ్ మ్యాప్, ఎంత అందంగా అనిపిస్తుంది. గ్రీనరీ ఎంత మనసుకి చూస్తేనే, ఎక్కడో 7 సముద్రాలు అవుతారండి, చూస్తేనే మనసుకి అంత ఆహ్లాదంగా ఉంటే అక్కడ జీవిస్తే ఎట్లుంటది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వరదలు లేని నగరం ప్రభుత్వ స్వప్నం. 100 ఏళ్ల క్రితం వరద నివారణకు నాటి నిజాం పాలకులు ఇంజనీరింగ్ దిగ్గజం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించి నగరానికి వరద ముప్పు తప్పించారు. గ్రేట్. తర్వాత అంతటి స్థాయిలో ఈ అంశంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి పెట్టారు. ఇప్పుడు ఢిల్లీని నిర్మించినటువంటి ఎవరు ఇప్పుడు ఢిల్లీని ఫిరోజ్ షా వీళ్ళంతా ఇప్పుడు ఢిల్లీలో ఎన్ని పార్కులు, ఓకే, సో వాళ్ళు చేశారు. కాకతీయులు చాలా గొప్ప చేశారు, అశోకుడు గొప్ప చేశాడు, చాలా మంది ఉన్నారు చరిత్రలో, రాజరాజ చోళుడు. ఓకే. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి గొలుసుకొట్ట చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా పనిచేస్తోంది. మనం ఏం కొత్తగా చేస్తలేం, ఆల్రెడీ నిజాం గారు తవ్విన చెరువులని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. గంతకు మించి మనం కొత్త ఏం తవ్వుతలేం. ఓకే. అవి పునరుద్ధరించడానే గొప్ప పని అంటే నేనేం చేయలేను ఇంకా. దానికి నగరం కాదు, భాగ్యనగరం ఎప్పుడు లేదు హైదరాబాద్ పేరు. ఆ బీజేపీ ఉండకూడదు ఏదో చెప్తారు స్టోరీ, ఒక్క చారిత్రక ఆధారం ఉండదు. ఇప్పటికీ రామాయణానికి మహాభారతానికి చారిత్రక ఆధారం లేదు. ఓకే. సో ఏదన్నా ఇప్పుడు చరిత్ర చెప్పినప్పుడు, ఇప్పుడు రాణి రుద్రమాదేవి యొక్క అదేంది మరణ శాసనం ఉంది నల్గొండలోనే ఎక్కడో ఉంది. సో నాకు అది చూపెడతా నేను. ఓకే. ఇప్పుడు బుద్ధుని సంబంధించిన శిలాశాసనాలు ఉన్నాయి, నేను చూపెడతా. రాముని చూపెట్టండి ఒక దగ్గర. మహాభారతం యుద్ధం జరిగింది అన్నావు కదా, చూపెట్టు అక్కడ. అది మిథాలజీ. మిత్ అంటేనే జరిగిందో లేదో ఎవరికి తెలియదు, అంతే, సింపుల్. ఎట్లాంటి చారిత్రక ఆధారం లేదు. సో ఇప్పుడు అదేది పెద్ద సినిమా హిట్ అయింది, దేవదాస్ సినిమా. అది చూస్తే ఏమైంది, నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాని స్టోరీగా కూడా అల్లొచ్చు, విగ్రహాలు పెట్టుకోవచ్చు దేవదాసి, కుక్కని పక్కకు పెట్టి. కానీ నిజం అది ఒక నవల బేస్డ్. సో వీడు కూడా ఎవడో రాసుకొని ఉంటాడు, ఏదో వానికి దోచింది ఊహ. రెండో విడతగా మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు నగరం నలువైపులా మినీ ట్యాంక్ బండ్లు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 4 పెద్ద చెరువులను హైడ్రా చేపడుతోంది. వరద నీరు నేరుగా ఈ చెరువులకు చేరేలా హైడ్రా ఇన్లెట్లు అభివృద్ధి చేస్తోంది. చెరువు నిండిన తర్వాత ఆ నీరు కాలువల ద్వారా దిగువన ఉన్న చెరువులకు చేరేలా అవుట్లెట్లను అభివృద్ధి చేస్తుంది. ఇన్లెట్ అంటే అలా నీళ్ళు వచ్చేది, అవుట్లెట్ అంటే నీళ్లు బయటకు పోయేది అది నిండితే. సో కబ్జాల కోరల నుంచి విడిపించిన తర్వాత అంబర్పేటలోని బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించాం. 5 సెంటీమీటర్ల వర్షం పడితే బతుకమ్మ కుంట పరిసరాలను వరదలు ముంచెత్తేవి, కానీ ఇప్పుడు ఎత్తట్లేదు అనేది చెప్తున్నారు. సామాన్యుల జనజీవనం అస్తవ్యస్తమయ్యేది. ఇప్పుడు అక్కడ ఆహ్లాదకరమైన చెరువును తీర్చిదిద్దాం. అలాగే కుకట్పల్లిలోని నల్ల చెరువు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. పాత బస్తీకి మణిహారంగా బమ్రుకున్ ఉద్దౌలా చెరువుని హైడ్రా తీర్చిదిద్దింది. ఐటీ కారిడార్లోని శిల్పారామం పరిసరాలను వరద ముంచెత్తేది. తమ్మిడికుంట అభివృద్ధితో ఆ పరిసరాల్లో 2 ఏళ్లుగా వరద నీరు నిలవడం లేదు. ఇలా నగరంలో చెరువులన్నీ అభివృద్ధి చెందితే వరదల నియంత్రణ పెద్ద కష్టం కాదు. టోటల్లీ అగ్రీ విత్ యూ. అట్లనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఇంకా కొత్త చెరువులు దయచేసి తెలంగాణ అంతా వ్యాప్తంగా చేయండి, ఇతర నగరాల్లో కూడా చేయండి. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ,
కబ్జాలను కట్టడి చేసిన హైడ్రా ఖాళీ జాగలకు నగరంలో కుదవలేదు. వందలు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండేవి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద సమకూరినవి. నిజాం పాలకుల నుంచి వచ్చినవి తోడయ్యాయి. ఇవే తర్వాత కాలంలో కబ్జాదారులకు కల్పతరువుగా మారాయి. అంగబలం అర్ధబలం ఉన్నవారు ఎకరాల కొద్దీ కబ్జా చేశారు. దొంగ పత్రాలతో సొంతం చేసుకున్నారు. ఏమున్నది ఎంఆర్ఓకి ఇంకోటి బీఆర్ఎస్ లో ప్రభుత్వ భూములని దొంగ ముండ కొడుకులు. ఓకే, ఈ చెరువులే కాదు, ప్రభుత్వ భూములకి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అవన్నీ ఏమున్నది ఎంఆర్ఓ ఇప్పుడు 10 ఎకరాలు నేను కబ్జా పెట్టినా అనుకో, ఎంఆర్ఓ గానికి వానికి ఎకరం రాసిస్తే అయిపోయా, వాడే కదా కాయిదాలు చేసేది. వాడు బీజేపీ రఘునందన్ గాడు వాడు కబ్జా పెట్టిండు. ఇట్లా దొంగలు తయారయ్యారు. పాలిటిక్స్కి వస్తుంది ప్రజాసేవ అని చెప్పడం, వాని సేవ చేసుకోవడం. దొంగ ముండ కొడుకులు దొంగ పత్రాలతో సొంతం చేసుకుంటున్నారు. ఏమనంటే నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు, ప్రధానమంత్రి నా ఓడే, వాడెందుకు నీకు సపోర్ట్ చేస్తాడు? వానికి ఓటే ఇస్తావు, లేకపోతే వానికి నువ్వు దోసుకున్న దానికి వానికి వాటాలు ఇస్తావు. దొంగలు ఊరు పంచుకుంటే నష్టపోయేది ఎవర్రా? ప్రజలు. చెరువులను ఆక్రమించి ఇప్పుడు ఏమైతుంది అని కట్టాలంటే వాళ్ళు భూమి ఇయ్యరు. మార్కెట్ రేట్ కట్టిస్తామన్నా భూమి ఇవ్వకపోతే మనం ఏం కడతాం? ఓ మెట్రో ట్రైన్ వేయాలన్నా, ఓ బుల్లెట్ ట్రైన్ వేయాలన్నా, ఇంకో పార్క్ కట్టాలన్నా, ఓ ఇండస్ట్రీ పెట్టాలన్నా చేయలేని పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఊరవతలు పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మెట్రో రైలు అయితే అదే దారిలో కట్టాలి కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం అవసరమైతే బలవంతంగా గుంజుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏడుచుడు ఇక మీడియాలకు వచ్చి. ఇవన్నీ ప్రజల ఆస్తులు, ప్రజలకే కాదు. అది కడితే దానివల్ల ఎంతమంది రోజు ప్రయాణించి లబ్ధి చేకూరుతుంది? ఎంత ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది? ఎంత కాలుష్యం తగ్గుతుంది? ఇప్పటికే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వాటి జోలికి వెళ్లకుండా హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించి 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులో ప్రభుత్వ భూమి 2,665 ఎకరాలు కాగా చెరువుల ఆక్రమణను తొలగించి 454.11 అంటే 454 ఎకరాలు, నాలాల ఆక్రమణ తొలగించి 25.37 25 ఎకరాలు, పార్కుల ఆక్రమణ తొలగించి 90 ఎకరాలు 90.39 ఎకరాలు, రహదారులు ఫుట్పాత్ల ఆక్రమణ తొలగించి 62.11 ఎకరాలు, నాలాలు ఆక్రమణ తొలగించి 25.37 ఎకరాలు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన భూముల ఆక్రమణ తొలగించి 26.38 ఎకరాలు హైడ్రా కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ఆడ క్లియర్ గా బోర్డు పెట్టింది ఇది ప్రభుత్వ భూమి అని. అది ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజలందరిది. ఎవడో దుర్మార్గుడు ఒకటి తీసుకునేది అది మనందరిది అంటే మనం సంతోషపడాలి. కానీ ఇక మునిపే వచ్చేసి మళ్ళీ మీడియా ముందు వచ్చి తిట్టడం ఏంది? అదేమన్నా హైడ్రా ఆయన సొంత పేరు రాసుకుంటే రంగనాథ్ తిడదాం, రేవంత్ రెడ్డి ఆయన పేరు రాసుకుంటే తిడదాం. మనందరికీ ఎందుతుంది అంటే ఎవడో దోసుకునేదాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. మనకే కదా ఏదైనా కడతారు ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా అవసరమైతే ఆ జాగాకి. ఈ భూములు లేదంటే ఏదైనా అమ్మినా కానీ ఆ వచ్చిన పైసలు మనకే ఏదైనా యూజ్ అవుతాయి కదా. ఆ పైసలు అయితే అది ఆ భూమి కానీ దానికి సంబంధించిన పైసలు కానీ మనందరికి యూజ్ అయ్యేది ఏదైనా చేస్తారు కదా. ఆలోచించండి మిత్రులారా.